నమస్కారం, న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు స్వాతి. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. ఇంగ్లీష్ మీడియం అని ఊదరగొడతారు, ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు మంత్రి లోకేష్. ప్రతిపక్ష గుర్తింపుపై పవన్ కళ్యాణ్ అవగాహన లేని మాటలు, బొత్స సత్యనారాయణ ఆక్షేపణ. ఆ భయంతోనే జగన్ అసెంబ్లీకి అలా వెళ్లి ఇలా వచ్చారు బీటెక్ రవి. క్రికెట్ సెంటిమెంట్ తో ప్రజలను రెచ్చగొట్టేలా బండి సంజయ్ వ్యాఖ్యలు, ఎంపీ చామల కిరణ్. ఇక డీటెయిల్స్ చూస్తే, గవర్నర్ ప్రసంగంలో దిశా దశ లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో మంగళవారం శాసనమండలి సమావేశాలను బాయ్కాట్ చేసిన తరువాత అసెంబ్లీ బయట ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ తో తన ప్రసంగంలో రాజకీయపరమైన విమర్శలు, గత ప్రభుత్వ విధ్వంసం వంటి వ్యాఖ్యలు చేయించడం దారుణమని అన్నారు. దాని మీద ఆధారపడి ఉంటుంది మా తాలూకు స్పందన. అధికార పార్టీ తాలూకా ప్రతిష్టంభన మీద మాది ఉంటుంది. లేకపోతే మీ ద్వారా ప్రజలతో మా సమస్యల్ని, మా ప్రజల సమస్యల్ని, ప్రజల తాలూకా బాధల్ని, విన్నపాలని అన్నీ వీటి ద్వారా ప్రతిబింబిపోతాం. ఇంకా అవసరం ఉంటే క్షేత్రస్థాయిలో పోతాం, పోరాటాలు చేస్తాం, ప్రభుత్వాన్ని చొక్కా పుచ్చుకొని దాని వీధిలో నిలబెడతాం. ఏంటి మిర్చి ఫార్మర్స్ చెప్పగా మా డిమాండ్, మిర్చి ఫార్మర్స్కి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి. ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి. కేంద్రం ఎప్పుడో ఇస్తుందని ఎదురు చూడడం కాదు. అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్. ఓకే, మేమేం చేయాలో మాకు తెలుసు. ఏబిఎన్ మాకు చెప్పక్కర్లే. మాకు ఏం చేయాలో మాకు తెలుసు. మాకు ప్రజల తరపున ఏ విధంగా మా గొంతు వినిపించాలో మాకు తెలుసు. ప్రజల తరపున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ముందే ఎలా చెప్పారని మండలిలో వైకాపా సభ్యులు ప్రశ్నించారు. దీనిపై గవర్నర్ ప్రసంగాన్ని లోకేష్ ఇంగ్లీష్ లో చదివి వినిపించారు. ఏపీలో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, కొత్త ప్రాజెక్టుల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. తెలుగు ప్రసంగాన్ని చదవమని వైకాపా సభ్యులు డిమాండ్ చేయడంతో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మంత్రి లోకేష్ తెలుగులోనూ చదివి సమాధానమిచ్చారు. దయచేసి గౌరవ సభ్యురాలని చదవమంటున్నారు అధ్యక్ష. To date, investors have pledged investment of 6.5 lakh crores with an employment potential of over 4 lakh jobs. Potential. ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం? మేము ఇచ్చామని చెప్పలేదు మేడం. ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నాను. ఎందుకు మీరు తప్పు రాసి చెప్తున్నారు అధ్యక్ష? చూపించాను అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అట్లా ఉందా? తెలుగులో అలా ఉందా? తీయండి, తెలుగు కూడా తీయండి. తెలుగు కూడా వచ్చమ్మా, తెలుగు తీయండి, పుస్తకం తీయండి, నో ప్రాబ్లం. కానీ సత్యదూరం మాటలు చెప్పకూడదమ్మా. మళ్ళీ సత్యదూరం మాటలు చెప్పకూడదమ్మా. అంటే అనిత గారు చెప్పండి.
చెప్పండి. ప్రింటింగ్ మిస్టేక్ పడిందా ఏంటి చెప్పండి. లేదు 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ? ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. చూడమండి అధ్యక్ష ఎక్కడైనా 1 minute. ఏ పేజీ ఏ పేజీ? మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాసుంది అధ్యక్ష. నేను అదే చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష. అలాగే చంద్రబాబు నాయుడు అధ్యక్ష గారు మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పనండి. నేను చదువుతున్నాను మేడం. ఇది గవర్నర్ ప్రసంగమే మేడం. పేజ్ నంబర్ 4. గురుగారు దళితులపైన ఎవరు దాడి చేశారు అందరూ తెలుసండి. కూర్చోండి 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 స్వామి కూర్చోండి. కోర్టుకెళ్ళారు మీరు. కూర్చోండి 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 సార్. మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. మేడం గారితో నేను మాట్లాడుతున్నా. నేను మేడం గారితో చర్చిస్తున్నా. దళితుల పైన మీరు దాడి చేసి కూర్చోండి ప్లీజ్. అందరూ దళితులు గుండు కొట్టించిన వ్యక్తి మీరు మారుతారా? మీరు మారుతారా? మీరు మారుతారా అధ్యక్ష? మీరు ఎట్లా మారుతారు? ప్లీజ్ దయచేసి కూర్చోండి. చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎందుకు మారుతారు? మీరు మాట్లాడేది మీరు ఒక ఎత్తు, ఇంకొక ఆయన ఏమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశాడు. అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు. ఇంకో సభ్యుడేమో డోర్ డెలివరీ కూడా చేశారు. అవసరం లేదు మాట్లాడేది. హలో బ్రదర్, కోర్టుకెళ్ళింది మీరు. లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా. ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇక్కడ చాలా స్పష్టంగా అధ్యక్ష, ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు తెలుగు ఇక్కడ చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది, నేను చదువుతున్నాను. మళ్ళీ చెప్తున్నా. టు డేట్ ఇన్వెస్టర్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్. అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదరగొట్టారు. ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా భయ్? మీ సబ్జెక్ట్ లేరే. ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టారు కదా పొద్దున. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా? అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం అన్నారు. అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు. ఏ భాషలో చెప్పాలి బాబాయ్? గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో. మీరందరూ బైకౌట్ చేయకుండా కూర్చుని ఉంటే బాగుండేది. అరే అది కాదు భయ్, ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదు. 3. శాసనసభలో సభ్యత్వం రద్దవుతుందనే భయంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అలా వెళ్లి ఇలా వచ్చారని తెదేపా నేత బీటెక్ రవి విమర్శించారు. వైకాపాకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాలు కోల్పోతే ఉప ఎన్నికల్లో గెలవలేమని జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో జగన్ అసెంబ్లీకి వెళ్లారని బీటెక్ రవి అన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మన పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన అసెంబ్లీకి వెళ్లేది కూడా అది ఒక పెద్ద వార్తలా చేశాడు. ఆయన ఇట్లా పోయినాడు, 10 నిమిషాలు అట్టు వచ్చినాడు. కనీసం అసెంబ్లీకి పోయి అయ్యన్న మాట్లాడతారులే ఇంకన్నా అంతో ఇంతన్నా కొన్నన్నా ఆయన కొన్ని చెప్పి తర్వాత నేను మా చంద్రబాబు నాయుడు గారిని కొన్ని అడిగి పులివెందుల్లో ఏదైతే అస్తవ్యస్తంగా ఉండే పనులన్నా చక్క పెడదాంలే అనుకుంటే కోరిక పోయినాడంట. ఇంక మళ్ళీ రేపటి నుంచి రాడంట. అంటే సంతకం కోసం పోయినాడు అనేది వచ్చి క్లియర్గా అర్థమవుతోంది. ఒక రకమైన భయం అనేది స్టార్ట్ అయింది ఎవరిలో, మిగతా 10 మంది ఎమ్మెల్యేలలో. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా అనేక రకమైనటువంటి ఒత్తిళ్లు జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన ఒత్తిడి తేవడం. ఇది మా సభ్యత్వాలు కూడా క్యాన్సిల్ అవుతాయి, అన్ని కన్నా మళ్ళీ బై ఎలక్షన్స్ పోతే 4-5 ఓడిపోయినా కూడా మన పరిస్థితి ఆ తర్వాత ఇంతకన్నా దారుణంగా తయారవుతుంది. అయినా మేము అప్పుడు ఏదో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడు ఏదో ఎలక్షన్ పెట్టుకుని అయితే మేము గెలిచాము. ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉండి ఎలక్షన్ ఫేస్ చేసే ఆ ధైర్యం కూడా మాకు లేదు, ఆ పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు. కాబట్టి తప్పకుండా అందరూ ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలే. అలాంటప్పుడు ఊరికి ఉండే పదవి పోగొట్టుకొని మళ్ళా ప్రజల్లో అసెంబ్లీకి పోలేదనే చెడ్డ పేరు ఒకటి ఇన్ని వస్తున్నాయి. కాబట్టి ఇది మాకు చాలా ఇబ్బందికరము. వాళ్ళు డైరెక్ట్ చెప్పలేదు కానీ అవసరమైన కానీ అసెంబ్లీకి వచ్చి మమ్మల్ని సంతకం పెట్టని కూడా పోనీకపోతే మేము పార్టీ అయినా కూడా మారే పరిస్థితులు ఉన్నాయని ఇండైరెక్ట్ గా ఆయన హెచ్చరించడం జరిగింది. కథ మాదిరి అల్లి మేము ఏదో ప్రతిపక్ష హోదా అడగని పోయినాము అని జస్ట్ అట్లా పోయి ఆ తర్వాత 10 నిమిషాలు ఇట్లా వచ్చాడు.
నీ అంతకు నువ్వే భీష్మించుకొని కూర్చొని పిల్లోని మాదిరి నాకు అది ఇచ్చే పోతాను, అది ఇచ్చేని, అది ఇదని. ఇప్పుడు వాజ్పేయి గారు ఒక్క సీట్ ఉండి పార్లమెంట్లో మాట్లాడడం లేదా? ఆయనకు అప్పుడు మైక్ ఇవ్వలేదా? జైపాల్ రెడ్డి ఒక్క సీటే, పుచ్చలపల్లి సుందరయ్య కానీ వీళ్ళంతా కూడా, అంతకుముందు సిపిఐ వాళ్ళు ఉన్నారు, నోముల నరసింహులు కానీ, వీళ్ళంతా కూడా ఒక్క సీటు 2 సీట్లతో వచ్చి అనర్గళంగా నీకు అసెంబ్లీలో మనం మాట్లాడే విధానము, మన సబ్జెక్ట్ కంటెంట్ చూస్తే స్పీకర్ కాదు ఎవరైనా ఇవ్వాల్సిందే మైకు. తర్వాత ముందే నాకు మైక్ ఇవ్వరు, నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇచ్చి నాకు సమయం ఇచ్చాది కాబట్టి అప్పుడు నీ సోది అంతా చెప్పుకోవచ్చు అని ఈ రకమైన కండిషన్ పెట్టి ఇట్లా అసెంబ్లీకి రాకుండా ఈయన ఉండడము ఇది చాలా చాలా దురదృష్టకరము. అసలు చాలా చాలా కూడా బాధాకరం. అసలు ఇంత నీకు సేవ చేసి 50 ఏళ్ళ చరిత్ర, ఇంతగా నేను ఎమ్మెల్యే కనిపించి ఇక్కడ నీ కోసం పనిచేసిన వాళ్ళ బిల్లులు కూడా ఇవ్వకుండా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకొని బిల్లులు ఇచ్చి వాళ్ళందరినీ నాశనం చేసాం. ఆ కోపం అంతా ఉంది. ఇప్పుడు గెలిచిన తర్వాత కనీసం అసెంబ్లీకి పోయి మా సమస్యలన్నా మాట్లాడి మమ్మల్ని ఏమైనా గడ్డనేస్తాడనుకుంటే అటు అసెంబ్లీకి పోకుండా ఉండవు. తర్వాత ముఖ్యంగా అవినాష్ రెడ్డి గారు కూడా ఈరోజు మాట్లాడినారు. ఆయన ఏమంటాడు, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలకు క్రికెట్ పై ఉన్న అభిమానాన్ని ఆసరాగా చేసుకుని ఓట్లు అడగడం దురదృష్టకరమన్నారు. దానికి బదులుగా తెలంగాణలో వారు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పి పట్టభద్రుల ఓట్లు అడగాలని హితవు పలికారు. సంజయ్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బండి సంజయ్ గారు, చివరికి నేను ఎప్పుడు చెప్పే విధంగానే మీరు కరీంనగర్ టౌన్ లో పోగానే సెంట్రల్ మినిస్టర్ నుంచి మళ్ళీ కార్పొరేటర్ అవుతారు అనేది ఇవాళ మళ్ళా రుజువైంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రచారంలో భాగంగా ఇవాళ మాట్లాడుతూ ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటేయాలి, పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్ ఓటేయాలని క్రికెట్ ని దృష్టిలో పెట్టుకొని ఏదో మాట్లాడినట్టుర్రు. మీరు ఒక సెంట్రల్ మినిస్టర్ అన్న విషయాన్ని మర్చిపోయి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పట్టభద్రుల ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే నవ్వొస్తుంది. డెఫినెట్ గా మీరు మాట్లాడిన మాటల మీద మేము ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తాం. ఎందుకంటే ఒక బాధ్యత గల వ్యక్తి ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో, ప్రజలను ఓట్ల సమయంలో కన్ఫ్యూజ్ చేసే ధోరణిలో మాట్లాడటం అనేది తప్పు. ఇది డెఫినెట్ గా మేము మీపై కేసు ఫైల్ చేస్తాము. ఎందుకంటే మీరు డెవలప్మెంట్ చెప్పి ఓట్లు అడిగితే బాగుండేది. మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ అనే సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రజల మధ్యకు వచ్చి ఒక కార్పొరేటర్ లాగా మాట్లాడటం చాలా దురదృష్టకరం. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభ మేళాను బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సందర్శించారు. సోమవారం ఉదయం సామాన్య భక్తులతో కలిసి ఆయన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన అక్షయ్ కుమార్ ఈసారి జరిగిన కుంభమేళా ఏర్పాట్లను ప్రసంగించారు. గతంలో ఇలా ఉండేది కాదని చెప్పారు. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు కుంభమేళాకు హాజరయ్యారు. బుధవారంతో కుంభమేళా ముగియనుంది. बहुत ही मजा आया, बहुत बढ़िया इंतजाम है, बहुत अच्छी तरह मतलब यहाँ के सीएम साहब योगी साहब का बहुत बहुत धन्यवाद करते हैं कि इतना अच्छा इंतजाम कर रखा है। मुझे अभी भी याद है 2019 में जब पिछला कुंभ हुआ था तो लोग गठरी लेके आते थे। अब तो इस वक्त तो सब बड़े बड़े लोग आ रहे हैं, अंबानी आ रहे हैं, अडानी आ रहे हैं, बड़े बड़े एक्टर आ रहे हैं, सब आ रहे हैं। तो ये इसे कहते हैं मतलब किस हिसाब से महाकुंभ ये इंतजाम किया हुआ है, ये बहुत ही बढ़िया है। और मैं सारे ही जितने भी पुलिस वाले हैं, जितने भी वर्कर हैं, जिन्होंने सबका इतना ध्यान रखा है, उनका हाथ जोड़ के बहुत बहुत धन्यवाद करना चाहता हूँ। बहुत बहुत సినీ నటి నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం వేకువజామున స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శన అనంతరం అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కర్నూలులో కృష్ణానది యాజమాన్యం బోర్డును ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి, నంద్యాల సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, శ్రీనివాసులు, సుబ్బారెడ్డి, సంజీవులు, బాలకృష్ణ, రైతులు పాల్గొన్నారు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. వాల్మీకి సంఘ నాయకులు కొండన్న గారు ఈ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడతారు. కొండన్న. ఇవాళ కృష్ణా జలాల యాజమాన్య బోర్డు కర్నూలు ఏర్పాటు చేయాలని మండు టెండలో రైతులు నినదిస్తున్నప్పటికీ పాలకుల్లో ఇప్పటికి కూడా చలన రాలేదు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో గెలిచినటువంటి 52 మంది ఎమ్మెల్యేలు ఇవాళ సీమ అనే పౌరుషం మర్చిపోయి ఎక్కడో మరి ఆంధ్ర ప్రాంతానికి ఒత్తాసు పలుకుతూ సీమ ప్రాంత ప్రజలను నట్టేట ముంచుతున్నటువంటి పాలకులు ఇవాళ కన్నీటి కష్టం, రైతుల నష్టం మరి చూడకపోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నాం. అనేక సంవత్సరాలుగా ఈ రాయలసీమ ప్రాంతానికి తాగునీరు కావాలని చెప్పి అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి దశరథరామిరెడ్డి గారు బహుశా ఇవాళ ఎంత వినిపించినా పాలకులు పట్టకపోవడం దురదృష్టకరం. ఇవాళ ప్రజలు, రైతులే కాదు ఈ ప్రాంత ప్రజానికానికి కూడా రానున్న కాలంలో తాగునీటి సమస్య కూడా వచ్చే సమస్య ఉంది. మనం మేల్కొనకపోతే మన ప్రాంతంలో నీళ్లు ప్రవహిస్తున్న ఇతర ప్రాంతాలకు పోతూ ఉంటే మనం నిద్రపోతూ ఉంటే రేపొద్దున మనల్ని ముంచి ఇవాళ తాగడానికి కూడా నీళ్లు లేకుండా చేసే పరిస్థితి, దుర్పరిస్థితి వస్తుందని చెప్పి ఇప్పటికైనా పాలకులు, ప్రభుత్వాలు మేలుకొని సీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేదానికి ఈ కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డును ఖచ్చితంగా కర్నూలులో పెట్టాలని చెప్పి వాల్మీకి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో దశరథరామిరెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి ఈ సీమ ప్రాంతంలో ఉన్నటువంటి వాల్మీకులందరం కూడా వారికి వెన్నుదన్నుగా నిలుస్తామని చెప్పి ఈ సీమ ప్రాంత సమస్యలపైన ఖచ్చితంగా స్పందిస్తామని చెప్పి వారికి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి అని ప్రశ్నించారు. సోమవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజా సమస్యలు ప్రస్తావించే అవకాశం లేకపోవడాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లి అధికార పక్షం ప్రసంగాలను వినాలా అని ఆక్షేపించారు. ఇక్కడే ఉంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి. కొంతమంది మేము అసెంబ్లీ నుంచి గడ్డకొస్తుంటే పారిపోయినారు అంటున్నారు. ఎక్కడ పారిపోతాం? దేశం విడిచిపెట్టి పారిపోతున్నామా, లేకుంటే ఈ రాష్ట్రం విడిచిపెట్టి పారిపోతున్నామా? ఉన్నాం కదా ఇక్కడే. మీకు అది లేదు, మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చే ధైర్యం లేదు మీకు. వీళ్ళు ఎక్కడ సమస్యలో మా తప్పులన్నీ అసెంబ్లీ సాక్షిగా ఎక్కడ చెప్తారనే విధంగా ఈరోజు ప్రజలు గొంతు నొక్కే విధంగా మీరు పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే మీ కాళ్ళకు మొక్కని మీరే దేవుడు అనుకుంటే చాలదు. పక్కనోడు కాళ్ళకు మొక్కి దేవుడు అంటేనే దానికి అర్థం ఉంటుంది. అసెంబ్లీలో మీరే ఎంత ప్రతిపక్షం మీరే, మిత్రపక్షం మీరే, మాట్లాడేది మీరే, చేసేది మీరే, జోకులు వేసుకునేది మీరే. దానికి అసెంబ్లీ అంటే ఏమి? ప్రజా సమస్యలు వినపడాలనేది విధంగానే అసెంబ్లీ అనేది. అసెంబ్లీ మీరు ఎందుకు పెట్టినట్లుగా? ఏమన్నా బయటికి పెట్టుకోవచ్చు కదంగా. ప్రతిపక్షం అనేది ఒకటి ఉంది, ఒకే ఒక పార్టీ. ఇప్పుడు బీజేపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, 3 పార్టీలు మీరు మిత్రపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షం ఉండేది ఒక్క ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి ఇచ్చి చూడండి మీరు. మా నాయకుడు దొమ్మేమో, మా దొమ్మేమో మేము నిరూపిస్తాం, అసెంబ్లీలో నిరూపిస్తాం. మా సమస్యలు దండిగున్నాయా? ఇవ్వండి. మా కాన్స్టిట్యూన్సీలోన రోడ్లు లేవు, నీళ్లు లేవు, స్కూళ్ళు లేవు, ఏమి లేవు.
అవన్నీ చాలా ఉన్నాయి సమస్య చెప్పుకునేకి. మాకు ఇవ్వండి. ఎందుకని మీరు ఎందుకు భయం? మీకే ఎందుకు భయపడుతున్నారు మీరు? ఇచ్చి చూడండి ఒకసారి, ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి. అసెంబ్లీ ఎట్లట్లు నడదో చూస్తాం. అప్పుడు దానికి ధీటుగా ఉంటుంది. ప్రతిపక్షం హోదా ఇస్తే ప్రతిపక్ష 11 మంది కానిలే, 11 మంది మేము మాట్లాడతాం కదా. అప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మేము మాట్లాడుకుంటూ అప్పుడు పారిపోతే మమ్మల్ని మీరు అనొచ్చు. పారిపోయినారు ఆ రోజునే, మీరు పారిపోయినారని. మేము పారిపోలే. అటు జీవోత్సవంలో మనుషులు ఉన్నాయి, చీరలో కూర్చొని ఏం చేయాల? మీ వెకిలి నవ్వులు, మీ వెకిలి శాస్త్రాలు చూసాక అసెంబ్లీ ఉండే. నూజివీడు పట్టణంలో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన తిరువీధుల శారద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన సెంటర్ల వద్ద సమావేశాలను నిర్వహించి పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. గ్రూప్ 2 అభ్యర్థులు పరీక్షల కోసం ఎన్నో అవస్థలు, ఇబ్బందులు పడి సిద్ధమైతే రోస్టర్ విధానంలో తేడా ఉందని ఆరోపించారు. ప్రజలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, మేధావి వర్గానికి చెందిన ప్రతి ఒక్కరికి, అలాగే మీడియా సోదరులందరికీ మీ తిరువీధుల శారద నమస్కారాలతో. అన్నా, ఈరోజు మేము ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం, ఈ నెల 27న జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా నామినేషన్ వేసి ప్రచారంలో భాగంగా ఈరోజు నూజివీడు రావడం జరిగింది. మరి ఈ విధంగా చూస్తే మరి ప్రపంచంలో ఎక్కడెక్కడో ఏదేదో జరుగుతుంది అన్ని మనం పక్కన పెడితే, ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో గాని, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో గాని ఉద్యోగ సంఘాలు గాని, మరి నిరుద్యోగ సంఘాల్లో గాని, విద్యార్థులు గాని, మహిళా సంఘాలు గాని, మరి ఇంకా ఇతర వర్గాల వాళ్ళు గాని, అన్ని రకాల మతాలకు సంబంధించిన గాని, కులాలకు సంబంధించిన వారు గాని నాకు మద్దతునిచ్చి, కుల సంఘ నాయకులు ప్రతి వారు కూడా మద్దతునిచ్చి నాకు ఈ నామినేషన్ వేయడానికి ఎంతో సహకరించడం జరిగింది. మరి అదేవిధంగా వాలంటీర్స్ చూస్తే ఈరోజు ఎన్డీఏ గన్నవరంలో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తిరువీధుల శారద ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులు, వాలంటీర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అందక విద్యార్థుల భవిష్యత్తు ఏంటో వారికి అర్థం కావడం లేదన్నారు. ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓటు వేసి గెలిపిస్తే ప్రజల తరపున పోరాటం చేస్తానన్నారు. ప్రజలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, మేధావి వర్గానికి చెందిన ప్రతి ఒక్కరికి, అలాగే మీడియా సోదరులందరికీ మీ తిరువీధుల శారద నమస్కారాలతో. అన్నా, ఈరోజు మేము ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం, ఈ నెల 27న జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా నామినేషన్ వేసి ప్రచారంలో భాగంగా ఈరోజు నూజివీడు రావడం జరిగింది. మరి ఈ విధంగా చూస్తే మరి ప్రపంచంలో ఎక్కడెక్కడో ఏదేదో జరుగుతుంది అన్ని మనం పక్కన పెడితే, ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో గాని, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో గాని ఉద్యోగ సంఘాలు గాని, మరి నిరుద్యోగ సంఘాల్లో గాని, విద్యార్థులు గాని, మహిళా సంఘాలు గాని, మరి ఇంకా ఇతర వర్గాల వాళ్ళు గాని, అన్ని రకాల మతాలకు సంబంధించిన గాని, కులాలకు సంబంధించిన వారు గాని నాకు మద్దతునిచ్చి, కుల సంఘ నాయకులు ప్రతి వారు కూడా మద్దతునిచ్చి నాకు ఈ నామినేషన్ వేయడానికి ఎంతో సహకరించడం జరిగింది. మరి అదేవిధంగా వాలంటీర్స్ చూస్తే ఈరోజు ఎన్డీఏ అద్దంకి ఆర్టీసీ డిపో నుంచి బుధవారం మహాశివరాత్రి పండుగ సందర్భంగా కోటప్పకొండకు 35 బస్సు సర్వీసులు నడుస్తున్నట్లు డిపో మేనేజర్ రామ్మోహన్ రావు మంగళవారం తెలిపారు. అవసరాన్ని బట్టి అదనంగా కూడా బస్సులు నడుపుతామని ఆయన చెప్పారు. సాధారణ బస్సు ఛార్జీలే ఉంటాయని, ఎలాంటి పెంపు ఉండదని రామ్మోహన్ రావు పేర్కొన్నారు. కావున భక్తులందరూ వినియోగించుకోవాలని కోరారు. మహాశివరాత్రి సందర్భంగా 50 మంది భక్తులకు తెలియజేయనిదేమనగా, కోటప్పకొండకు 35 బస్సులు నడపడానికి, శ్రీశైలానికి 9 బస్సులు నడపడానికి నిర్ణయించడమైనది. ప్రయాణికులు, భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అట్లానే ప్రతి ఒక్కరికి
బస్సు సౌకర్యం ఏర్పాటు చేయబడింది. డిమాండ్ను బట్టి అదనపు బస్సులు కూడా నడపడుతుందని తెలియజేయడమైనది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంగ్లీష్ మీడియం అని ఊదరగొడతారు, ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు మంత్రి లోకేష్. ప్రతిపక్ష గుర్తింపుపై పవన్ కళ్యాణ్ అవగాహన లేని మాటలు, బొత్స సత్యనారాయణ ఆక్షేపణ. ఆ భయంతోనే జగన్ అసెంబ్లీకి అలా వెళ్లి ఇలా వచ్చారు బీటెక్ రవి. క్రికెట్ సెంటిమెంట్ తో ప్రజలను రెచ్చగొట్టేలా బండి సంజయ్ వ్యాఖ్యలు, ఎంపీ చామల కిరణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.